హలో ఫ్రెండ్స్, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి ఇచ్చాడు బ్రో మంచు విష్ణు కౌంటరు. ఏమి కౌంటర్ ఇచ్చాడు బ్రో నిజంగా. ఈ మంచు విష్ణు కౌంటర్కి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నిజంగా షాక్ అయితే అయిపోయింటాడు. చాలా ఏంట్రా ఇలాంటి ట్విస్ట్ ఇచ్చాడు అని అనుకుంటాడు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. అసలు ఏం జరిగింది బ్రో అనే దాని గురించి మనమైతే మాట్లాడుకుందాం. ఈ కాలంలో సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది హీరోలు డ్రగ్స్ వాడుతున్నారు అని చాలా అంటే చాలా న్యూస్‌లో అయితే మనమైతే చదువుతున్నాం. అవును కదా! హీరోలు, హీరోయిన్‌లు డ్రగ్స్ వాడుతున్నారు అనైతే మనం న్యూస్‌లో అయితే చదువుతున్నాము. ఈ డ్రగ్స్‌ని నియంత్రించల్లా, ఈ డ్రగ్స్‌ని కంట్రోల్ చెయ్యల్లా. మామూలుగా హీరోలు, హీరోయిన్స్ చాలా అంటే చాలా పాపులర్ అయితే చాలా పాపులర్. అవును కదా! హీరో, హీరోయిన్స్ ఏం చేస్తారో యూత్ గూడా అదే చేయాలనుకుంటారు. అవునా కదా! వాళ్ళు కూల్ డ్రింకులు తాగితే వీళ్ళు గూడా తాగుతారు. వాళ్ళు తాగరు. వాళ్ళు తాగినట్లు నటిస్తారు. వీళ్ళు తాగుతారు. అవునా కదా! హీరో, హీరోయిన్‌లు ఏం చేస్తే వీళ్ళు గూడా అది చేస్తారు. ఇప్పుడు హీరో, హీరోయిన్స్ డ్రగ్స్ వాడుతుంటే యూత్ గూడా డ్రగ్స్ అయితే వాడుతున్నారు. అందుకే ఇప్పుడు చాలా అంటే చాలా ఆరోపణలైతే ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో చాలామంది డ్రగ్స్ వాడుతున్నారని, అందుకే యూత్ గూడా వాడుతున్నారని ఆరోపణలైతే ఉన్నాయి. అందుకే సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోలు, హీరోయిన్‌లు ఈ డ్రగ్స్‌ని నియంత్రించేకి ముందుకు రావాలా అని అనిరుద్ రెడ్డి ఒక మీడియాతో అయితే మాట్లాడతాడు. అంటే ఎలా ముందుకు రావాలా? 90 రోజులకొకసారి డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలా. యూరిన్ టెస్ట్ అయితే చేస్తారంట. యూరిన్ టెస్ట్ చేస్తే 14 రోజుల్లో డ్రగ్స్ వాడారా లేదా అనేది తెలుస్తుంది. కానీ వెంట్రుకలతో ఏమో టెస్ట్ అయితే చేస్తారంట. అలా చేపించుకుంటే 90 రోజుల్లో అంటే డ్రగ్స్ వాడారా లేదా అనేది తెలుస్తుందంట. అందుకే ప్రతి హీరో, ప్రతి హీరోయిన్ అందరూ 90 రోజులకొకసారి డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలి. అప్పుడే వీళ్ళ సినిమాలైతే రిలీజ్ అయితే చేయాలి. ఎప్పుడు సినిమా హీరోలు, హీరోయిన్‌లు డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటారో వాళ్ళ సినిమాలైతే రిలీజ్ అయితే చేయాలి. ఎవరు డ్రగ్స్ టెస్ట్ చేయించుకోరో 90 రోజులకొకసారి వాళ్ళ సినిమాలు రిలీజ్ చెయ్యకూడదని ఒక పెద్ద బాంబయితే పేల్చాడనే చెప్పొచ్చు అనిరుద్ రెడ్డి. ఒక లెక్కలో చెప్పాలంటే మంచిదే. అవునా కదా! చాలా అంటే చాలా యూత్ అయితే చెడిపోతున్నారు. ఒక లెక్కలో మంచి స్టేట్‌మెంటే. దీనికి మంచు విష్ణు ఇచ్చాడురా నిజంగా కౌంటరు. ఎలా ఉందంటే కౌంటర్ మామూలుగా మంచు విష్ణు సోషల్ మీడియాలో కమెడియన్. అవునా కదా! కానీ ఈ కౌంటర్ ఇచ్చిన తర్వాత గూస్ బంప్స్ అయితే వస్తాయి మనకైతే. ఎలాంటి కౌంటర్ అయితే ఇచ్చాడు. రాజకీయ నాయకులు నామినేషన్ వేసే ముందు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి? మేమేమో హీరో, హీరోయిన్‌లు డ్రగ్స్ టెస్ట్‌లయితే చేయించుకుంటాము 90 రోజులకోసారి. కానీ రాజకీయ నాయకులు నామినేషన్ ఏసే ముందు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి అని స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చాడు. నిజంగా చాలా అంటే చాలా అద్దిరిపోయే కౌంటర్ అనే చెప్పొచ్చు. ఎప్పుడు రాజకీయ నాయకులు పారదర్శకంగా ఉంటారో అవును కదా! అందరికీ తెలిసేట్టుగా సంపాదిస్తారో, అందరికీ తెలిసేట్టుగా పారదర్శకంగా ఉంటారో, అప్పుడు ఓటర్స్ కూడా సంతోషిస్తారు. మేమే కాదు. మేము డ్రగ్స్ టెస్ట్ ఏమో చేయించుకుంటాం. మంచిదే. చాలా మంచి విషయం అయితే చెప్పావు. కానీ రాజకీయ నాయకులు గూడా నామినేషన్ ఏసే ముందు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి అని కౌంటర్ అయితే ఇచ్చినాడు. నిజంగా అద్దిరిపోయే కౌంటర్ అనే చెప్పొచ్చు. అవునా గదా! వాళ్ళంటే ఇప్పుడు సినిమా హీరో, హీరోయిన్‌లు డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటే మంచిదే. రాజకీయ నాయకులు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలా? అవునా గదా! వాళ్ళు చేయించుకోవాలా, వీళ్ళు చేయించుకోవాలా. అప్పుడు సమాజం అయితే బావుంటుంది. అని మంచు విష్ణు అయితే కౌంటర్ అయితే ఇచ్చాడు. ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. మంచు విష్ణు కౌంటర్ బావుందా లేదా మీరైతే కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.